పెద్ద అన్న మాకు నాకు ఇస్తాడు ఎట్లా లేదన్నా కానీ ఇంత బెండ ఇస్తాడు, ఇంత బెండ ఇస్తాడు. నేను నా పిల్లలు ఆరాంగా తీసుకొని తింటాం. బాగా ఇచ్చిన ఆయన కడుపు చల్లగా ఉండాని పొరక తీసుకొని సపరిస్తామని తక్కువ కూడా ఒకటాం. మళ్ళీ వస్తున్నాడు అంటే మీరు బాగా వచ్చారు కానీ వాడు రాడు 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 వాడు ఇంకా 10 ఏళ్ళు అయినా రాడు. ఇప్పుడు 4000 పింఛన్ ఇచ్చిందట కదా మరి. వీళ్ళకి తెలియదా, ఇటుకెళ్ళి ఉన్న వాళ్ళకి తెలియదు, తెచ్చుకునేటోళ్ళకు 50 లేదు 2000. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన? అయ్యో రేవంత్ రెడ్డి ఆడిపోయినా కానీ ఎగురాట గుద్దులాట బదలాల గదే ఉండదు, ఇంకేది లేదు. గదొక్కటి సంపాదించుకున్నాడు మాట. నేను వస్తా నేను గెలుచుతా అంటున్నాడేమో, ఓ మూల కేసు వస్తాలే ఆయన. 2500 ఇచ్చిండు అంటాడు కదా మహిళలు. ఎవరన్నారో మా ఆయన దొలుకొనరా, మా తానికి ఆయన దొలుకొనరా, ఎవరికి ఇచ్చాడు అడుగుతాం. దేశానికి మొత్తానికి ఉంటారు కదా. మరి సన్న బియ్యం ఇచ్చిన అన్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చిన, బతుకమ్మ చీరలు రాలేదు. అన్ని వాడి పెళ్ళానికే కట్టించుకొని, మాకు చీరలు లేవు ఏం లేవు, అన్ని వాడి పెళ్ళానికే కట్టించుకొని ఆ సన్న బియ్యం వాడే ఉడకబెట్టుకొని తినండి, వానికి ఉండవలేవు. లేకపోతే మేము ఉడకంగా మాకు కేసీఆర్ ఈయన ఎవరు ఏమంటారు అది ఈయన చంద్రబాబు నాయుడు ఇట్లా ఇస్తున్నాడు కదా బియ్యం, అవి ఉడకంగా మేము సంచలాలు వేసి ఇస్తాం వండుకొని తినమని. కాదు ఇప్పుడు మరి ఇంకా కాదేది ఈ బతుకమ్మ చీరలు ఇచ్చిన అంటాడు కదా, అందుకే తోలుకొని రా అని చెప్తాడా, వీటికి తోలుకరా. సన్న బియ్యం వస్తానా పోనీ? నీవైతే ఆయన తోలుకొని రా, నీవు సన్న బియ్యం ఇచ్చినవా, చీరలు ఇచ్చినవా, ఏమి ఇచ్చినవా, అన్ని కూడా ఎదుర్కొని పోయి నీ పిల్లల్ని గట్టి అని చెప్తాను నేను. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా? నేను చెప్తా లేదు, ఏమంత రెడ్డిది ఎగురుకుంటా గుద్దుకోవాలి అంటే ఎంతో మంది. నేను మెట్టుకు మా చెమ్మ కాడికి పోయి ఒకటే గుద్దులాడమ్మా, మొగోళ్ళు ఆడోళ్ళు. ఈయననే రావాలి, కేసీఆర్ వస్తేనే బాగు. ఈయన మాత్రం రాడు 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 రాడు.